బ్రదర్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? ఈ మిర్చి యార్డ్లో వ్యాపారం చేస్తుంటాను. మిర్చి యార్డ్ల వ్యాపారం ఏంది? మిర్చి రైతులు అసలు పూర్తిగా మునిగిపోయారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మునిగిపోటే ఉంది. వాడున్నప్పుడు అయితే సముద్రంలో పాకులాడారు. ఇప్పుడన్నా చక్కగా వచ్చారు. ఏదైనా సరే ఏ మిరపకాయలైనా సరే 10,000 రూపాయల పైన అమ్ముతున్నాయి. చక్కగా రైతులకు వచ్చిన వాళ్ళకి మార్కెట్లో మంచి సకాల వసతులు, భోజనం కానీ, విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి భవనాలు కానీ అన్నీ సమకాలంలో అన్ని సక్రంగా అన్నీ బాగా జరుగుతున్నాయి. అసలు ఏం లేదు, పూర్తిగా ధరల పతనం అయిపోయినాయి, ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి, మిర్చి రైతులందరూ కుదేలైపోయారంటే ఈ మధ్యకాల దేవినేని అవినాష్ ఒక వ్యాఖ్య అయితే చేశాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా దేవినేని అవినాష్ గురించి మాట్లాడాలంటే ఇంకా అతని గురించి చెప్పాలంటే వాడు ఒక ఎదవ. వాడి గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? వాడి గురించి చెప్పండి. వాడు మన వైసీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి కారణం కూడా వాడే పగలగొట్టింది. దాంట్లో కారణం వాడు చెప్పిందని కూడా మాటలు పట్టించుకుంటారా? వాడు చేసేది భూ కబ్జాలు, భూదందాలు. వాడు రైతుల గురించి మాట్లాడేవాడు. వాడు కూడా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 8 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు 8 నెలల కూటమి ప్రభుత్వ పాలన? పర్లేదండి, చాలా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే ఓ 3 గంటల ప్రయాణం చేయాలి. 3 గంటల దూరం ప్రయాణం అనుకో, మినిమం దాన్ని 5-6 గంటల ప్రయాణం చేస్తుంది. అదే ఇప్పుడు అనుకో, చక్కగా రోడ్లు వేశారు, చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇంతకుముందు గడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలు రోడ్డు మీద వెళ్ళాలన్నా తల్లి బిడ్డకి ఇద్దరు ప్రమాదశాత్తుగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి ఇంతకుముందు. అదే ఈరోజు చక్కగా మంచిగా అంబులెన్స్ కానీ ఏదైనా రోడ్లు కానీ ఎంత చక్కగా నీట్గా వేశారు. ఇంకేం కావాలండి? ఇంకేం బాగలేదు, ఇంకేం బాగోవాలా? చక్కగా రేషన్ బియ్యం అందుతుంది, మధ్య కుటుంబాలు బతుకుతున్నారు, చక్కగా పనులు ఉంటున్నాయి, అన్ని రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇంకేం కావాలా? అసలు ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చే హామీలన్నీ గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. అసలు మాట తప్పటం, మడవం తిప్పడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అనేది వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి వాదన కానీ, ఇది వాస్తవమే అనుకోవాలంటారా? వాస్తవం ఎట్లా ఇది మీరు చెప్పండి. అంటే పింఛను ఇస్తానన్న వాళ్ళది డబ్బులు ఇవ్వట్లేదా? అవాస్తవమా? లేదంటే వికలాంగులకి పెంచిన డబ్బులు ఈగిపోవట్లేదు, అది అవాస్తవమా? లేకపోతే ఫ్రీ బస్సు అనేది అది కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, అది చెప్పారు. అదేవిధంగా పిల్లల చదువులకు సంబంధించింది కూడా అవి కూడా వేస్తా అన్నారు. ఇంకేం చేయాలా? మీకు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు, ఇంకేం చేయాలా? అంటే వాళ్ళ సంఖలో కూర్చోబెట్టుకొని పాలు దాపించి చేయాలి వాళ్ళకి. అంటే వీళ్ళు యూత్ ఏంటంటే మేము ఉన్నట్టయితే ఈ పాటికి ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ డబ్బులు వస్తూ ఉండే వాళ్ళకి, ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, ఏదో ఒక పథకాలు వేస్తూ ఉండేవాడిని, నేను బటన్ నొక్కుతూ ఉండేవాడిని. ఈ చంద్రబాబు నాయుడికి ఆ బటన్ నొక్కడం కూడా చేత కావట్లేదు అంటున్నారు కదా. అవును, నిజంగానే చంద్రబాబు గారికి బటన్ నొక్కడం చేత కాదు, అది నిజం. అది నేనే చెప్తున్నానండి, చంద్రబాబు గారిని బటన్ నొక్కడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత వచ్చు చంద్రబాబు గారికి. జనాల్ని మంచి గాడిలో పెట్టడం చేత అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం జనాల్ని పీక నొక్కడం తెలుసు, జనాల్ని నరకటం తెలుసు. ఇక దాని గురించి మనం చంద్రబాబు గారి గురించి మాట్లాడేంత జగన్మోహన్ రెడ్డి నన్ను అడిగితే జనాలు ఇప్పుడు కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. దానివల్ల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వల్లే ఈరోజు ప్రశాంతంగా ఉండగలడు. గత 5 ఏళ్ళు అతను చేసిన ప్రభుత్వ హయాంలో ప్రజలు అయ్యగాడ బుడ్డికి డబ్బులు తీసుకోవటం, తల్లికి పెట్టడం, తల్లికి పెట్టిన డబ్బులు తీసుకోవడం, అయ్యగాడ బుడ్డి తీసుకోవటం. ఏందండి ఇది? ఏదైనా రొటేషన్ అంటారు మరి, అంతే కదా. అంతకాకే ఉందండి. ఆ రొటేషన్ కూడా చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు కదా అంటున్నారు. ఆ రొటేషన్ కూడా అది వ్యాపారంలాగా చేశాడు జనం మీద. ఇప్పుడు ఒక మనిషికి తగ్గట్టు దాదాపు ఒక మనిషికి ఒక ఫర్ హెడ్కి వచ్చి అతను చేసిన బాకీలు మనిషికి వచ్చి 6 నుంచి 7 లక్షల దాకా బాకీ చేశాడు. అంటే లోపల ఉన్న కిడ్నీలు కానీ పార్ట్లు కానీ అమ్ముకున్న ఆ డబ్బులు రావు. ఏం చేయాలా? అంటే ఈ పూట మళ్ళీ ఆ స్థితికి తెమ్మని చెప్పి ఆయన అడిగేది పథకాలు ఇచ్చేవాళ్ళం, బట్టను నొక్కేవాళ్ళం, పేక నొక్కేవాళ్ళం. అదే ఆ విషయం, అది తప్పండి. చక్కగా ఈ 8 నెలల పాలన కూడా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి పరచాలా, మన రాష్ట్రాన్ని నడుపుతారని సంకల్పం, నాకు నమ్మకం బాగా. అసలు పూర్తిగా విఫలం అయిపోయింది, ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. నేను ప్రజల తరపున పోరాటం చేయడానికి జనాల్లోకి వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి సరే, నిన్నే మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎవరన్నా జనాలు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని ఎవరన్నా వచ్చి ఏదైనా చేసిన దాఖలు ఏమైనా ఉన్నాయా? ఈ 8 నెలల పరిపాలనలో ఎవరన్నా? లేదు ఒక రైతు వచ్చి రోడ్డు మీదకి వచ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయా? లేదు ఒక ఉద్యోగం వచ్చి ఏదన్నా నాకు ఉద్యోగం రావట్లేదన్న దాఖలు ఏమైనా ఉన్నాయా? మరి ఏమి లేనప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావా? నువ్వు వచ్చి ఏం చేస్తావు? అంటే వస్తానన్నది దేనికంటే ఈ మధ్య రోడ్లు బాగేశారు కదా, ప్రశాంతంగా ఉందిలే, వెళ్ళొచ్చులే, ఇబ్బంది లేదులే, జనాలను ఎవరికి అట్లా తిరిగొద్దాం అని చెప్పని ఆయన ఆలోచనతో లండన్ వెళ్ళి వచ్చాడు కదా.
సరదాగా తిరుగుదామని చెప్పి వస్తానండి, మరి రానండి, వచ్చే రానండి, జనాలు కొడతారు. ఊరే బాబు బలి వేసేవాళ్ళరా నాయన, నువ్వు సామాన్లు సర్దుకొని లండన్లో ఉండరా పూర్తిగా, లేదంటే జైల్లో ఉండరా బాబు అని చెప్పి జనాలే పంపుతారు. లేదు, ప్రజలు ఎదురెళ్ళి స్వాగతాలు చెబుతారు, మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి అంబటి రాంబాబు లాంటి నాయకులు చెప్తున్నారు కదా. మరి అసలు అంబటి రాంబాబు నాయకుడేనా? మాజీ మంత్రి అండి ఆయన. ఎవడండి మంత్రి? ఎవడు మంత్రి? మంత్రి ఎవరో సజ్జల. ఎవరండి మంత్రి? మంత్రి సజ్జల అండి. ఏం మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. సజ్జల ఎక్కడ సలహాదారుడు కదండి. మరి ఆయనే కదండి, మీరే అన్నారు కదా సలహాదారులు అండి. ఇంకేంది మరి? మరి సలహాలు ఇచ్చేవాడు కదండి మంత్రి. మంత్రి ఎట్ట అవుతాడండి వీడు అసలు? మరి అంతే కదండి. వీడెవడండి అంబటి రాంబాబు? వస్తాడు, తెల్ల జుట్టు ఒకటి వేసుకొని వస్తాడు, ఆంబోతులా కేకలు పెడతాడు. ఏమో వాడి మాటలు కూడా ఏందండి. అరాన్లపేటలో బ్యూటీ పార్లర్ ఉన్నాయి, ఎంత ఏదించాడు వాడు బ్రాడీపేటలోది. వాడి గురించి ఏం చెప్తారండి నాకు అర్థం కాదు. సంజన సుకన్య ఏందండి అది? వాటి గురించి కూడా మీరు మాట్లాడి మీరు అడుగుతున్నారంటే ఇంకేమనాలి? ప్రజలు ఎదురెళ్ళి క్షమాపణ చెప్తారు అనే మాట అయితే అంబటి రాంబాబు వాడిందే అండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే గనక ఆయనకు బ్రహ్మరథం పడతారు ప్రజలందరూ ఎదురేగి. అసలు ప్రజలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎదురెళ్ళి చేతులెత్తి నమస్కారం పెట్టి క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రజలు అడుక్కుంటారు జగన్మోహన్ రెడ్డి అనే మాట అన్నాడు. చేతులెత్తి నమస్కారాలు పెట్టి, చేతులెత్తి నమస్కారాలు, చేతులెత్తి చెప్పులతో కొడతారు. నమస్కారం కాదండి, చేతులెత్తి చెప్పులతో కొడతారు. అర్థమైందా? నమస్కారాలు స్వాగతాలు కాదు. అర్థమైందా? ఈ పూలు వేయటం చల్లరు, పూలు కాదు రాళ్ళు వేస్తారు. ఎందుకంటే ప్రజలకు నచ్చిందండి పరిపాలన నచ్చింది. అందరూ హ్యాపీగా బతుకుతున్నారు, మధ్యతరగతి కుటుంబం బతుకుతుంది, అందరూ చిన్న స్థాయి వ్యాపారస్తులు కానీ అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇతను వచ్చి ఏం చేస్తాడండి? అసలు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు, చోటామోటా నాయకులు కూడా వ్యాపారస్తులను బెదిరించి వసూలు చేస్తున్నారు, మామూలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి అసలు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనే మాట వాడుతున్నారు కదా. అసలు ఉన్నదే వాళ్ళ దగ్గర, స్క్రాప్ అంతా వాళ్ళదే, మొత్తం స్క్రాప్ దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు. ఇప్పుడు వాళ్ళని బెదిరించారంటే వాళ్ళని బెదిరించే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బెదిరించిన వాళ్ళ బాబాయ్నే పంపించిన కెపాసిటీ గల్లండి వాళ్ళ పార్టీ. మనం వాళ్ళని పంపించే పరిస్థితి మనకాడు ఉందండి. ఇవన్నీ అనవసరం మాటలండి. మరి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారు? లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకోవచ్చు అంటారు? రిసీవ్ చేసుకోవటం ఏమి ఉండదండి. అతను ఏంటంటే లండన్ పరిపాలన అయిపోయింది, సరే కనీసం కాని రాకపోతే నీ అమ్మ పార్టీ ఎత్తేస్తాం అని అనుకుంటే జనాలు అనుకుంటారేమోనని చూసుకోవడానికి వస్తున్నాడు. అంతే తప్పితే అతనికి జనం మీద ప్రేమ లేదు. జనం మీద ప్రేమ ఉండడానికి, జనానికి ఏమైనా అన్యాయం జరిగితే నువ్వు ప్రేమ చూపించడం సరిపోయింది. చక్కగా బతుకుతున్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు సంతోషంగా సాయంత్రం కల్లా ఒక 600 సంపాదించుకున్నారు. ఒక కుటుంబం అంతా హ్యాపీగా పడుతుంది. చక్కగా 5 రూపాయలు పెడితే భోజనం వస్తుంది, చక్కగా తింటున్నారు. అది ఎవరైనా సరే, ఏ పని చేసుకున్నా సరే, ఎవడైనా సరే చక్కగా 5 రూపాయలు భోజనం తింటున్నారు. ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం కానీ హ్యాపీగా కుటుంబం అంతా సాగిపోతుంది. ఇంకెక్కడ అన్యాయం జరుగుతుంది? అంటే ఈ పథకాలు ఇవ్వకుండానే అన్యాయం చేస్తున్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు. అసలు అప్పులు చేస్తున్నాడు కానీ పథకాలు ఇవ్వట్లేదు అంటే నేను ఒకటే అడుగుతున్నాను, అబ్బా మీ డాడీ చేశాడుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు రాజశేఖర గారు ఇచ్చారా? మా పిల్లల్ని మేము చదివించుకోలేదా? నువ్వేవో వాళ్ళు వచ్చి నేను 15,000 డబ్బులు ఇచ్చానంటే సరిపోయిద్దా? సరే ఇచ్చావు 15,000. ఈ రోజు కల్తీ ముందాకి ఎంతమంది దుర్మరణం చదివారు నువ్వు 5 ఏళ్ళ పరిపాలనలో? నీ 5 ఏళ్ళ పరిపాలనలో ఎంతమంది చనిపోయారు నీ కల్తీ మందుతో? అదే కల్తీ మందు ఎంత రేట్లకు పెట్టామ్మావు నువ్వు? అదే 15,000 మించి సంవత్సరం మొత్తం మీద నువ్వు ఎంత, ఒక మనిషి కాడ ఎంత తీసుకుని ఉంటావు నువ్వు? ఎంత సంపాదించి ఎంత క్యాష్ చేసుకున్నావు నువ్వు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవన్నీ? ఎందుకు ఊరక సుత్తుబిల్ డైలాగులు? అనవసరం మాటలు మాట్లాడద్దు. జనంలోకి వస్తా అన్నా కర్రా, చెప్పులు పడతాయో పొల వర్షం పడిద్దో వచ్చి చూడు, నీకే తెలిసిద్ది. థ్యాంక్ యూ.